మొక్కజొన్నను ఆశించే ప్రధాన కీటకాల్లో ఈ కత్తెర పురుగు అనేది చాలా ప్రధానమైనది అనమాట. సో మొక్కజొన్నలో కత్తెర పురుగుని మనం సరైన సమయంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే మనకి కత్తెర పురుగు వల్ల వచ్చే నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. ముందుగా ఏంటంటే ఈ కత్తెర పురుగుని ఇప్పుడు కంపల్సరీగా మనం మొక్కజొన్నని ఎప్పుడు వేసినా ఆల్ ద ఇయర్ ద రౌండ్లో మనకి కంపల్సరీ కత్తెర పురుగు అనేది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో కత్తెర పురుగుని నివారించుకోవడానికి ముందుగా మనం లోతు దుక్కులు కంపల్సరీ చేసుకోవాలన్నమాట. లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు యొక్క ప్యూపా అనేది దాంట్లోనే డిస్ట్రాయ్ అయిపోతుంది. తర్వాత ఈ కత్తెర పురుగు ఐడెంటిఫికేషన్ మార్క్స్కి వస్తే కత్తెర పురుగు ముందు అంటే మొదటి దశ లార్వాలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మొక్కజొన్న యొక్క ఆకుల్లో పత్రహరితాన్ని గోకి తినేస్తుంది అనమాట. ఇలా తినేయడం వల్ల మనకి ఏంటంటే తెల్లటి పొరల్లాగా ఏర్పడతాయి మనకి ఆకుల్లో. మనకి మొక్క వేసిన తర్వాత మొక్క వేసిన మనకి 10-11 రోజుల్లో మొలకలు బయటకు వచ్చేస్తాయి. మొలకలు బయటకు వచ్చిన ఇమీడియట్గా కూడా మనకి ఈ మొదటి దశ లార్వా అనేది పత్రహరితాన్ని గోకి తినడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. సో మొదటి దశ లార్వా ఇలా మనకి డ్యామేజ్ చేస్తుంది. కానీ రెండవ దశ మూడవ దశ లార్వాకి వచ్చినప్పుడు మొక్క ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే మొక్కని సుడిలో ఉండి మొక్క యొక్క ఆకుని రంధ్రాలు చేస్తూ తింటా ఉంటుంది. ఎప్పుడైతే సుడిలో నుంచి మనకి ఆకు బయటకు వస్తే అప్పుడు ఎలా అనిపిస్తుంది, వరుస రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఈ 2-3 దశల లార్వాలు ఉన్నప్పుడు ఆ మొక్కల యొక్క ఎక్స్క్రీటా కూడా మనకి ఎల్లో కలర్లో మనకి ఆ మొక్కల సుడుల్లో మొక్కల మీద ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలాగే మనకి కంకి దశకు వచ్చినప్పుడు అంటే ఫ్లవరింగ్ తర్వాత మనకి మొక్కజొన్న కండ అనేది పాలు పోసుకునే దశల్లో కూడా మనకి అక్కడ పైన ఈ కత్తెర పురుగు యొక్క ఎక్స్క్రీటాన్ని చూస్తూ ఉంటాం అనమాట కండల్లో కూడా. సో ఎప్పుడైనా సరే మొక్కజొన్న మొలకెత్తిన దగ్గర నుంచి కంకి మనకి డెవలప్ అయ్యే వరకు, గింజలు ఫామ్ అయ్యే వరకు మనకి కత్తెర పురుగు అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సకాలంలో కనుక మనం చర్యలు తీసుకుంటే ఈ కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. ముందుగా నేను చెప్పినట్లు లోదిక్కులు చేసుకోవాలి. అలాగే ఒక ఎకరానికి 8 నుంచి 10 మనకి ఫిరమోన్ ట్రాప్స్ కనుక పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నా కూడా మనం కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే మనకి మొక్క మొలకెత్తిన ఎమ్మటే మనకి నీమ్ ఆయిల్, వేప నూనె అనేది 1500 ppm మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పంట మీద ఉన్న గుడ్లు అనేవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ పిచికారీ చేసినప్పుడు మాత్రం మంచిగా మనకి మొక్క మీద పడేటట్లు పిచికారీ అనేది చేసుకోవాలి. అలాగే మొలకెత్తిన తర్వాత కూడా మనకి ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మనం ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ అంటే 100 గ్రాములు 200 నీటిలో కలిపి ఒక ఎకరానికి చేసుకోవాలి. లేకపోతే క్లోరాంథ్రినిన్ పోలు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు. అలాగే మనం కత్తెర పురుగుని కనుక ఒకవేళ మనం సరిగ్గా మానిటరింగ్ లేకుండా ఒక వారం రోజులు కనుక మనం పొలంకి వెళ్లకుండా ఉన్నామనుకో కత్తెర పురుగు అనేది అటాక్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ పొలం అనేది రెగ్యులర్ మానిటరింగ్ అనేది మనం చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మొక్కలు సుడులు ఏర్పడిన తర్వాత అంటే మొక్క అనేది 25 నుంచి 30 రోజులు దశలో ఉన్నప్పుడు ఈ కెమికల్స్తోనే కాకుండా మనకి సున్నం మరియు ఇసుక అంటే 9 పాల ఇసుక 1 పాలు సున్నం కలిపి మనం మొక్కల సుడిలో కనుక వేసుకున్నట్లయితే మనం ఈ కత్తెర పురుగును ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఈ సున్నం మరియు ఇసుక అనేది ఈ కత్తెర పురుగు ఉధృతిని తగ్గించడానికి చాలా మంచిగా పనిచేస్తుంది.